నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాజీ మంత్రి, సీనియర్ సినీ నటి రోజా తమిళనాడు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు అంటే ఈ మధ్య దాకా వినపడింది ఏంటంటే ఆమె భర్త సెల్వమణి సహకారంతో ఆమె డిఎంకేలో చేరటానికి వెళ్ళారని. కానీ కళ్ళు బయర్లు గమ్మే నిజాలు ఒక్కటొకటి బయటపడుతున్నాయి. ఆమె వెళ్ళింది నిజమే, స్టాలిన్తో కలిసి మాట్లాడింది నిజమే, తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడింది నిజమే, కానీ డిఎంకేలో చేరడం కోసం కాదట. ఇందుకు మరి ఎందుకు వెళ్ళారు? ఆయన చేత చెప్పిస్తే పవన్ కళ్యాణ్ వింటారు. జనసేనలో ఆమె ఎంట్రీ కోసం అని చెప్పేసి ఆమె అక్కడ స్టాలిన్ ద్వారా రాయబారం నడిపించారట. స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముందుకు ఒప్పుకోలా. అమ్మ, ఇదేదో మీ అంతర్గత వ్యవహారం, మీ తెలుగు రాష్ట్ర రాజకీయాలు, దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి, మీరు మాట్లాడుకోండి అంటే గట్టిగా సెలవుమణి పట్టుబట్టి ఇంకా ఇతర చిత్ర నిర్మాణాల ద్వారా ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఏదో మొహమాటం పెట్టేసి లేదన్నా మీరు మాట్లాడాలి అంటే స్టాలిన్ సరే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడట. ఏది ఇదంతా వరదలకి ముందు జరిగిన వ్యవహారం. ఇది చాలా రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. దీనికి కూడా కారణం ఎవరంటే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సినిమా ప్రొడ్యూసర్, కరుణానిధి సామాజిక వర్గానికి చెందిన వారే, తమిళనాడులో స్థిరపడిన ఒక సినిమా ప్రొడ్యూసర్. ఆయన స్టాలిన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. వారి ద్వారా ఈ సమాచారం బయటికి పొక్కింది. ఏంటంటే ఆమె అడిగింది డిఎంకేలో చేరడం కోసం కాదట. డిఎంకేలో చేరి ఏదో తమిళనాడులో సెటిల్ అయిపోయి అక్కడ రాజకీయాలు చేసుకుందాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగనన్న పార్టీ జెండా ఎత్తేసింది, సో మాకు ఇంక దిక్కు మొక్కు లేదు అని వీళ్ళు వాపోయిందిట. అక్కడికి వెళ్తే నా మీద దాడులు జరగచ్చు, పైగా ఆడుదాం ఆంధ్ర కేసులో నన్ను అరెస్ట్ చేసి లోపలేయచ్చు, ఏదో ఒకటి నాకు రక్షణ కల్పించి నన్ను డిఎంకేలో చేర్చుకోండి అని ఆవిడ అడిగినట్టుగా చాలా వార్తలు వచ్చినాయి. వాస్తవానికి అది కాదు జరిగింది. అన్న, మీరు పవన్ కళ్యాణ్తో మాట్లాడితే నాకు రెండు విధాల సహకారం, రక్షణ దొరుకుతాయి. ఒకటి, ఆయన పార్టీలో చేర్చుకుంటే నా మీద కేసులు ముందర ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కనకి వెళ్తాయి, ఒకవేళ ఏమన్నా ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఇంక ఇతరత్ర స్కాములు కావచ్చు. రెండోది, నేను జనసేనలో చేరితే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, జగనన్న పార్టీ జెండా పూర్తిగా పీకేసినట్టే కదా అని ఆవిడ చెప్పారట. ఇదంతా ఏంటంటే ఈ మొత్తం ఒక క్లోజ్డ్ ఇన్ కెమెరా మీటింగ్లో ఇది జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక తెలుగు నిర్మాత, సినిమా ప్రొడ్యూసర్, ఆయన తమిళనాడులో కూడా ఎక్కువ కాలంగా ఆయన తమిళనాడులోనే ఉంటున్నారు. కరుణానిధికి ఆయనకి దగ్గర బంధుత్వం కూడా ఉంది. బట్ ఏంటంటే ఎప్పుడన్నా అడపాదడపా వచ్చిపోతుంటారు. ఒంగోలు దగ్గర ఒక పక్కన విలేజ్ వచ్చిపోతుంటారు. ఆయన అరేంజ్ చేయించారు. సెలవుమణి వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక 5గురు సమక్షంలో జరిగింది. స్టాలిన్ ముందర కన్విన్స్ కాలేదని చెప్పేసి స్పష్టమైన సమాచారం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, పవన్ కళ్యాణ్ గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారిని మీకోసం అని చెప్పి నేను మొహమాట పెట్టేసి తర్వాత నో అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు, ఇవన్నీ చెప్పారట స్టాలిన్. లేదు, ఒత్తిడి తెచ్చేసరికి 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి సరే ఇంకా ఫైనల్గా ఒత్తిడి మరి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే షాకింగ్ ఏంటంటే తురుముఖాన్లు, తాంత్యా తోపేలు, తోడరమల్లు వస్తేనే నేను వద్దన్నాను, రోజాని ఎలా ఇన్వైట్ చేస్తానండి పార్టీలోకి, ఆమె వస్తానన్నా, ముందర ఆమె ఏమన్నా అపాలజెటిక్ టోన్ కూడా లేదు, నోరు పారేసుకోవడంలో ఆవిడ పిహెచ్డీ చేసింది, దయచేసి మాకు అలాంటి లయబిలిటీస్ని అంటగట్టమాకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టంగా చెప్పారట. సరే, స్టాలిన్ అప్పటికి ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం, అలా కాదు పవన్ గారు, మనకి మరి బాగా కావాల్సిన వాళ్ళ నుంచి వచ్చిన రికమెండేషను, తర్వాత ఆమె ఏమన్నా విధానం పద్ధతి మార్చుకుంటారేమో, అంతవరకు నేను చెప్పి చూస్తాను అమ్మ, మీరు మీ విధానం మార్చుకోండి అని చెప్పి చూస్తాను, ఏదైనా పోనీ అపాలజీ కూడా చెప్పిస్తాను ససేమిరా అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సమాచారం. ఇది ఒక తెలుగు చిత్ర నిర్మాత, అదే ఇందాక చెప్పినట్టు కరుణానిధి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, బంధువులు కూడా ఆయన మెడ్రాస్లో ఒక సీనియర్ మీడియా ప్రతినిధితో షేర్ చేసుకుంటే ఆ విషయం బయటికి పొక్కింది నిన్న రాత్రి. సో ఇదన్నమాట అసలు కదా. రోజా గారు చెన్నై వెళ్ళింది, చెన్నైలో లాబింగ్ చేసుకుంది. సో మరి ఇది కానప్పుడు ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఇంకొక విషయం కూడా తెలిసింది. బాలీవుడ్కి చెందిన ఒక సీనియర్ డైరెక్టర్ తోటి సంప్రదింపులు జరిపి, త్రూ సెల్వమణి, ఆయన డైరెక్టర్ కదా, జరిపి అక్కడ మరి అట్నుంచి అఖిలేష్ యాదవ్తో సంప్రదింపులు జరిపి సమాజ్వాదీ పార్టీలో ఏమన్నా ఎంట్రీ ఇస్తే ముందర ఒక నేషనల్ అంబ్రెల్లా దొరుకుతుంది కదా, ఒక జాతీయ పార్టీ అండ కింద ఉంటే అంత తొందరగా రారేమో, ఇటు అఖిలేష్ యాదవ్కిను ఇటు మరి తెలుగుదేశం పార్టీకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి,
ఆయన అవసరమైతే ఏ క్షణంలో ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. ఆ ప్రయత్నాలు కూడా జరిగాయట. అఖిలేష్ యాదవ్ గారు కూడా ఈ విషయంలో, రోజా విషయంలో ఆయన 2 చేతులెత్తి దండం పెట్టేసి, మేము ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీల వ్యవహారాలన్నీ ఒక ఎత్తు, రాజకీయాలు ఒక ఎత్తు, మీదొక ఎత్తు, దట్టు అంత సీరియస్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొని పరస్పర దూషణలకు కూడా పాల్పడే మీ పార్టీల వ్యవహారంలో నేను తల దూర్చను అని చెప్పేసి ఆయన కూడా చెప్పారట. అఖిలేష్ యాదవ్ కూడా చెప్పారట. సో, ఏమీ పాలుపోని పరిస్థితుల్లో అటునుంచి అటు ఆమె ప్యారిస్ వెళ్ళి, ప్యారిస్‌లో కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వెనక్కొచ్చి వైసీపీ కోసం బ్యాటింగ్ మొదలెట్టినట్టు సమాచారం. సరే, ఏతావాత ఏంటంటే తమిళ చిత్రసీమకి చెందిన సినిమా నిర్మాతలు, దర్శకులు కూడా ముక్కునేలేసుకున్నారట. ఎందుకు రోజా ఇంత వైలెంట్ స్టెప్ తీసుకుంది? ఇవాళ కాకపోతే ఇంకొక 4, 5 ఏళ్ళకైనా మళ్ళీ వైసీపీ ఏమన్నా పుంజుకొని కనీసం ప్రతిపక్ష హోదా అన్నా తెచ్చుకొని ఒక మంచి పొజిషన్‌లోకి వస్తుందేమో! మరి అప్పుడు ఆవిడకి భవిష్యత్తు ఉంటుంది కదా! అంటే అధికారంలో లేకుండా ఆవిడ ఉండలేదా? అంతకుముందు చాన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి కూడా సర్వీస్ చేసింది కదా! ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా. మరి ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఇంకొక 5 ఏళ్ళు ఓపిక పడితే వైసీపీలోనే ఆమెకు భవిష్యత్తు ఉండొచ్చు కదా అని చెప్పి. సరే, ఇంతమంది పెద్దలు నూరిపోసిన తర్వాత భర్త సెల్వమణి గారి సలహా కూడా తీసుకున్న తర్వాత వైసీపీలోనే కంటిన్యూ అవుదామని తెలిసింది. ఈ విషయం తెలిసిన జన సైనికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియాలో అప్పుడే ఈ వ్యవహారం బయటపడింది. ఏమ్మా, మా పార్టీలోకి వచ్చే ధైర్యం చేస్తావు నువ్వు? మమ్మల్ని, మా నాయకుడిని అనరాని మాటలు అన్నావు, పావలా అన్నావు, ప్యాకేజ్ స్టార్ అన్నావు, ఇన్ని మాటలని నోటికొచ్చినట్టు మాట్లాడి కొన్ని మరి నేరుగా స్క్రీన్ మీద మాట్లాడటానికి, ఉచ్చరించడానికి కూడా వీల్లేని పదజాలం వాడావు. మరి ఇప్పుడు నీలాంటి వాళ్ళని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకుంటారు? ఇన్ఫ్యాక్ట్ కింగ్ కాంగులు, తాంత్యా తోపేలు, తోడరమ్మలను అనుకున్నోళ్లే, తురుంఖాన్లు అనుకున్నోళ్ళనే పవన్ వద్దన్నారు. ఎందుకంటే జనసేనకి క్యారెక్టర్ ముఖ్యం. సో, ఆ క్యారెక్టర్ ఉన్నవాళ్ళే, ఒకవేళ ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా క్యారెక్టర్ తప్పినా కూడా ఆయన తాట తీస్తాడు. ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలకి తలంటి పోసాడు. ఇసుక వ్యవహారంలో తలదూర్చి మీరు అనవసరమైన నిందలు ఎదుర్కోకండి, పార్టీకి అప్రతిష్ట తెచ్చే పని చేయమాకండి అని కూడా వాళ్ళకి చాలా గట్టిగా చెప్పాడు. మరి ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆమె మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు రోజా గారి ముందున్న ఒక ఆప్షన్ ఏంటంటే వేణుస్వామి గారిని కలవటం. వేణుస్వామి గారిని కలిస్తే ఆయన ఏదో ఒక తాంత్రిక పూజలు, వామాచార పద్ధతుల్లో ఏవో హోమాలు అవి చేయిస్తాడు, కొంచెం ఏమన్నా బయటపడచ్చు. అది బెటర్ ఆప్షన్. వేణుస్వామి కూడా ఎలాగో ఖాళీగా ఉన్నాడు గడిచిన 1 మంత్గా. అమ్మ రోజా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆమెకు సలహా ఇస్తున్నారు ఆమె అభిమానులు, అలాగే ఇతర పార్టీల వాళ్ళు కూడా. రోజా గారు ఏం చేస్తారో చూద్దాం.